అమెరికాలో అసలే కడుపు రగిలిపోతా ఉన్నాడు ట్రంప్. ఒకప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఫేస్బుక్, ట్విట్టరు, అట్లాగే ఇన్స్టా ఇట్లాంటి వాటిట్ల ద్వారా తనని గద్దెదించారు అన్నట్టు. ఆల్గారిథమ్స్లో చేంజ్ చేసి యాంటీ ట్రంప్ని హైలైట్ చేసి ప్రో ట్రంప్కి సంబంధించినటువంటి పోస్టులు తీసేసి వాళ్ళ అకౌంట్స్ డిలీట్ చేసి బ్యాన్ చేసి రచ్చరచ్చ చేసినప్పటి నుంచి కోపంతో ఉన్నటువంటి ట్రంప్ ఆ తర్వాత తనే ఓ సంస్థను పెట్టాడు, కానీ ఆశించిన స్థాయిలో ప్రమోట్ చేయలేకపోయాడు, సాధ్యం కాలేదు. అక్కడ మాత్రం చేసుకోగలిగాడు. అయితే ఈలోపుగా ట్రంప్ చేసినటువంటి పని ట్విట్టర్ని ఎలన్ మాస్క్ చేత కొనిపించి ఎలన్ మాస్క్ ఈ రోజున శాసిస్తున్నటువంటి సందర్భంలో అమెరికా ఎన్నికల్లో ఈ దఫా ఈ ఇద్దరి జోడి విజయం సాధించినటువంటి వేళ ఇప్పుడు ఇక మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో దాదాపుగా ఫేస్బుక్లో ఉన్నటువంటి వాళ్ళు H1B వీసా మీద వచ్చినటువంటి చైనీయులు 15% మంది ఉన్నారు. వాళ్ళే ఆల్గారిథమ్స్ డెవలప్ చేశారు, సెన్సార్ చేశారు ట్రంప్కి వ్యతిరేకంగా అన్నటువంటిది తాజాగా బయటపడినటువంటి అంశం. దీంతో ఇప్పుడు క్రమంగా దీనికి సంబంధించి అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనడానికి సాక్ష్యం అక్కడ జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ల వార్.